ఇన్ఫర్టిలిటీ రేట్ ఎందుకు పెరుగుతుంది అనుకుంటున్నారు మీ సైడ్? ఎందుకు పెరుగుతుంది అంటే లేట్ సెటిల్మెంట్స్. ఇప్పుడు మనకి 30 years వచ్చాక పెళ్లి అంటే నీకు 30 years వచ్చేసరికి నీకు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అది చూసుకోవాలి. చాలా మందికి ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ చాలా కామన్ అయిపోయింది ఈ మధ్య. ఏఎంహెచ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 27, 28 చూసుకుంటే 0.5, 0.1 అట్లా ఉంటున్నాయి. సో మనకి ద బెస్ట్ ఆఫ్ ద ఎగ్ రిజర్వ్ మనకి 23, 24 ఆ ఇయర్స్లో ఉంటుంది అనమాట. బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ కూడా అప్పుడే ఉంటుంది అనమాట. సో ఏమన్నా బెస్ట్ ఏజ్ ఫర్ కన్సెప్షన్ అంటే నేనైతే 23, 24, 25 అని చెప్తాను. బై ద ఏజ్ ఆఫ్ 25 years ఇద్దరు పిల్లల్ని అవ్వగొట్టుకుని తర్వాత టైం అంతా యూ కెన్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. కెరియర్ ఎక్కడికి పోదు కదా. సో దట్ ఈస్ మై టేక్. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఎందుకు ఎక్కువ అవుతుందంటే యాజ్ ఐ సెడ్ ఆఫ్టర్ 25 years ఏజింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఓవరీస్కి కూడా ఎగ్ కౌంట్ అన్నది పడిపోతూ ఉంటుంది. బై 35 తర్వాత మనకి యూ కెన్ హార్డ్లీ సీ ఎనీ ఎగ్స్. కొన్ని మిరాక్యులస్గా ప్రెగ్నెన్సీస్ వస్తూ ఉంటాయి, కొందరికి వస్తాయి, కానీ పిల్లలు కావాలి అని అనుకున్న వాళ్ళకి రావు. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ లాస్ ఆఫ్ లిబిడో అంటే సెక్స్ చేసుకోవాలి అన్న అర్జ్ తగ్గిపోవడం. ఇప్పుడున్న స్ట్రెస్కి, అర్బన్ లైఫ్ స్టైల్స్కి సెక్స్ చేసుకోవాలి అన్న కోరిక కూడా తగ్గిపోవడం. వెన్ దే ఆర్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ దే విల్ బి వెరీ యాక్టివ్. వన్స్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్, రెస్పాన్సిబిలిటీ, ఒక ఫ్యామిలీని హోల్డ్ చేయాలి అన్నప్పుడు వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. ఆ దాంట్లో ఇంకోటి జాబ్స్ ఇన్సెక్యూరిటీ చూస్తూనే ఉన్నాం కదా మనము ఈ ఇన్ దిస్ సాఫ్ట్వేర్ థింగ్. సో దానివల్ల కూడా ఎక్కువ స్ట్రెస్కి గురవ్వడము, ఆల్కహాల్, స్మోకింగ్, అలానే సెడెంటరీ లైఫ్ స్టైల్, మనకి వైఫై, రేడియేషన్, అలా టైట్ క్లోతింగ్, చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా మల్టిపుల్ రీజన్స్. అండ్ ట్రావెల్, వాళ్ళు ఉన్న ప్లేస్కి ఆఫీస్కి వాళ్ళు ట్రావెల్ చేయడము, ట్రావెలింగ్లోనే మనం చూసుకుంటే 2 to 3 hours వెళ్ళిపోతుంది మనకి సిటీస్లో. సో అందుకని సిటీస్లో ఇన్ఫర్టిలిటీ ఎక్కువైపోయింది వెన్ కంపేర్ టు అదర్ ఏరియాస్లో బాగానే ఉంటుంది, కానీ సిటీస్లో కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట. బేసికలీ టైమ్ ఫర్ పర్సనల్ థింగ్స్ హెస్ కమ్ డౌన్. Okay, everything has become too much into professional, too much career into securing your jobs. వీకెండ్స్ వచ్చినా కూడా అంటే ఆ టైంకి మనకి ఎగ్ రిలీజ్ అవుతుందని చెప్పలేము కదా. సో మనం ఎంత ఇంటర్ కోర్స్ చేసుకున్నా కూడా ప్లాన్డ్ ఇంటర్ కోర్స్ అయితే బెటర్. ప్లాన్డ్ ఇంటర్ కోర్స్ చేసుకోవాలి అంటే ఫస్ట్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉండాలి. ప్రతి ఒక్కరు చూసుకున్నా పీసీఓడి, ఎవరు చూసుకున్నా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి, హైపోథైరాయిడిజం. సో ఇలా ఉన్న వాళ్ళలో ఎగ్ అన్నది రిలీజ్ అవ్వదు. సో ఆల్వేస్ మీకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి అంటే ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ యువర్ ఓవరాల్ హెల్త్. సో పీరియడ్స్ అన్నది ఇట్ ఈస్ నాట్ జస్ట్ పర్టైన్ టు యువర్ యూట్రస్ అండ్ ఓవరీస్, ఇట్ ఈస్ సీన్ యాజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓవరాల్ హెల్త్. థైరాయిడ్ ఉందా, పీరియడ్ సరిగ్గా రావు. పీసీఓడి ఉందా, పీరియడ్ సరిగ్గా రావు. డయాబెటీస్ వచ్చిందా, పీరియడ్ సరిగ్గా రావు. అనీమియా ఉందా, పీరియడ్ సరిగ్గా రావు. స్ట్రెస్ ఉందా, పీరియడ్ సరిగ్గా రావు. పీరియడ్ అన్నది రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ overall health. Let it be periods or your skin or your hair or anything. Look at your skin. If you have any acne or something, that also indicates periods irregularity. You are having hair loss ante PCOD stress valla hair loss avutundi. So skin, hair and your periods will show the reflection of your overall health and also your physique. సో అట్లా అనమాట. సో అట్లా ఉన్నా కూడా ఎగ్ రిలీజ్ అవ్వదు. సో మీరు ఎప్పుడన్నా కలుసుకున్నా కూడా రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ప్లాన్డ్ ఇంటర్ కోర్స్ అయితే చాలా తొందరగా కన్సీవ్ అవ్వచ్చు. సో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ ప్రెగ్నెంట్ అయినా కూడా అది ఎంతవరకు నిల్చుంటుంది ప్రెగ్నెన్సీ అనేది, మనకు అది థ్రెటెండ్ అబార్షన్ అంటే ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ ఉండడము, అది మిస్డ్ అబార్షన్ అయిపోవడం, ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాము. ఎందుకు చూస్తూ ఉంటాము, చాలా మంది నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతూ ఉంటారు, లక్కీ ఇనఫ్ టు గెట్ ప్రెగ్నెంట్. కానీ అది నిలవదు, బికాస్ యువర్ వర్కింగ్, యువర్ సర్కేడియన్ రిథమ్ హ్యాస్ టోటలీ రివర్స్డ్. యువర్ వర్కింగ్ ఇన్ ద నైట్ టైమ్స్ అండ్ యువర్ స్లీపింగ్ ఇన్ ద డే టైమ్. యువర్ బాడీ షుడ్ బి ఏబుల్ టు అడ్జస్ట్ ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అది మొత్తం రివర్స్ అయ్యేసరికి నీ బాడీ ఫిజియాలజీ కూడా అంతా రివర్స్ అవుతుంది. అలాంటప్పుడు నీకు ప్రెగ్నెన్సీ నిల్చోవడం అనేది డిఫికల్ట్. డైరెక్ట్ ఒక ఫ్యాక్టర్ చెప్పలేము. ఎగ్జాక్ట్లీ, యువర్ లైఫ్ హెస్ టోటలీ చేంజ్డ్. ఇప్పుడున్న జనరేషన్ ఒకప్పటిలాగా ఎగ్జిస్టింగ్ లాగా లేదు కదా. సో ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి నేను ఎనీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ హూ ఎవర్ కమ్స్ టు మీ, ఐ సజెస్ట్ ప్లీజ్ మేక్ ఇట్ డే టైమ్. నైట్ షిఫ్ట్స్ అయితే నేను రాసిస్తాను. ఈవెన్ ఇఫ్ దే డోంట్ ఆస్క్ మీ, ఐ ప్రొయాక్టివ్లీ రైట్ అండ్ గివ్. వాళ్ళకి మీరు ఇచ్చి రాసిస్తాను. సో మేజర్ అదే చూస్తున్నారు మీరు, నైట్ షిఫ్ట్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు ఎన్ని డేస్ మనం ట్రై చేసిన తర్వాత న్యాచురల్ అవ్వట్లేదని మనకు తెలుస్తుంది, ఎప్పుడు మనం అప్రోచ్ అవ్వాలి? ఇన్ఫర్టిలిటీ డెఫినేషన్ ఏంటి అంటే 1 year వరకు మీరు ఎటువంటి కాంట్రసెప్షన్ లేకుండా
కలుసుకుంటున్నా రెగ్యులర్గా కలుసుకుంటున్నా కూడా మీకు 1 year వరకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట, వితౌట్ యూజింగ్ ఎనీ కాంట్రసెప్షన్. సో 1 year తర్వాత కూడా మీకు అవ్వట్లేదు అంటే 1 year తర్వాత యూ డెఫినెట్లీ హ్యావ్ టు అప్రోచ్. ఓకే. కానీ ఈ మధ్య కొందరు పీపుల్ హ్యావ్ బీన్ ప్రొయాక్టివ్, 6 months అయినా మాకు అవ్వట్లేదు ఏంటి అని ముందే వచ్చేస్తున్నారు. ఇట్స్ యాక్చువల్లీ గుడ్. యూ నీడ్ నాట్ హ్యావ్ టు వెయిట్ టిల్ 1 year అకార్డింగ్ టు అవర్ సైంటిఫిక్ డెఫినేషన్. ఇఫ్ యూ యువర్ సెల్ఫ్ ఫీల్ మీకు మేము ఇంత ప్రొటెక్షన్ లేకుండా రెగ్యులర్గా కలుసుకుంటున్నా అవ్వట్లేదంటే దానికి ఒక 3-4 months చాలు. యాక్చువల్లీ చాలా మంది రావడము అలానే వస్తున్నారు కూడా. ఇట్స్ యాక్చువల్లీ అ గుడ్ మూవ్.